ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాం దేవా. మా పక్షము నుండి కార్యము సఫలం చేసి నీ కృప నిరంతరం మా ఎడల ఉంచి నీ చేతి కార్యములు విడిచిపెట్టని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నీకు ఆరోగ్యము కలుగు చేసేదనని వాగ్దానం చేసిన దేవా, యెహోవా రాఫా, ఏ కీడు రానియక రోగముల నుండి మమ్మల్ని స్వస్థపరచు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈ లోకంలో ఎంతోమంది శ్రేష్టమైన వారు, గనులు, ధనవంతులు, అధికారులు చూడలేని మరి ఒక నూతన దినమును మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి, ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని, మా కుటుంబములను క్షేమంగా కాపాడండి ప్రభువా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పునని వాగ్దానం చేశారు కదా తండ్రి. దేవా, శోధనలు, వేదనలు, కష్టనష్టాలు, వ్యాధి బాధల నుండి మమ్మల్ని తప్పించండి ప్రభువా. మేమును మా ఇంటి వారును ఎల్లప్పుడూ కుటుంబ ప్రార్థనలు జరుపుకుంటూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం మాకు ఇవ్వండి తండ్రి. మా కుటుంబస్తుల మధ్య ప్రేమ, ఐక్యత, సమాధానము, తగ్గింపు అనుగ్రహించి మీ కృపను కుమ్మరించండి ప్రభువా. మీ కృపను దుర్వినియోగం చేయకుండా ప్రార్థన, వాక్య, ధ్యానాల స్తుతులతో కృప వెంబడి కృప పొందుకునే జీవితం మాకు ఇవ్వండి అయ్యా. మీ వల్ల మాకు కలిగిన ఉద్యోగాలు, వ్యాపారాలు, పంట పొలాలు అంతటిలోనూ క్షేమం అనుగ్రహించండి తండ్రి. ఆపదలు, అవమానాలు, శోధనలు, సకల కీడు నుండి మమ్మల్ని తప్పించి సమస్త మేలులతో నింపండి అయ్యా. ప్రభువా, ఈ భయంకరమైన దినములలో అనేక మంది బిడ్డలు వ్యాపారములలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారయ్యా. ఈ శ్రమకాల శోధనలో పడి నష్టంలో ఉండి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న బిడ్డలకు తోడై ఉండి జయ జీవితం అనుగ్రహించు ప్రభువా. దేవా, నీ బిడ్డలు ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో విడుదల కలిగించండి అయ్యా. తండ్రి, ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలు ఎందుకు క్షేమం దయచేయండి అయ్యా. మేము చేయి ప్రయత్నాలలో విజయం కలుగు చేయండి తండ్రి. ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రతి అవసరతను తీర్చండి అయ్యా. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఉద్యోగమును వారికి దయచేయండి ప్రభా. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్స్ దయచేయండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలతో బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి అయ్యా. సొంత గృహములు లేని వారికి సొంత గృహములు దయచేయండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలం అనుగ్రహించండి ప్రభా. వారి హృదయాలలో ఆనందము, సంతోషము కలుగ చేయండి ప్రభా. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధములు కుదిరి ఘనంగా వివాహాలు జరిపించండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండి మంచి జ్ఞానమును వారికి ఇచ్చి మంచి భవిష్యత్తును వారికి దయచేయండి అయ్యా. చంటి బిడ్డలు జ్వరాలతో బాధపడుచుండగా స్వస్థపరచండి అయ్యా. వృద్ధులకు, గృహిణులకు మంచి ఆరోగ్యమునిచ్చి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, కృపయు, ఆశీర్వాదాలు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.